ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందన చిట్టా రెడ్డిస్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక బేస్ తోటి రెండు రకాలైన వంటకాలు చూపిస్తున్నాను అనమాట. సో ఇవి ఆమ్లెట్ తోటి చేస్తాము. ఓకే, ఆమ్లెట్ కోసం చేస్తున్నాను. ఒక ఎగ్ తీసుకున్నాను. ఆ ఎగ్ ఏదైతే ఉందో దీనికి కొంచెం బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో సాల్ట్, కారం ఏదైతే ఉందో అవి రెండు వేసేసి బీట్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు ఆమ్లెట్కి ఏమేమి వేస్తామో అన్నది. సో నేను ఇందులో కొన్ని ఆనియన్స్ పీసెస్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వీటిని ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఇలా ఓకే చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్లు దీన్ని నలిపేసి వేసేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏదైతే ఉందో దాన్ని వేసేస్తున్నాను. అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా వేస్తున్నాను. ఓకే, దీంతో పాటు చెప్పాను కదండి, పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆకులు కూరలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పక్కన పెడుతూ ఉంటారు కాబట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మళ్ళీ నేను బీట్ చేసుకుంటున్నాను. ఈ లోపల నేను ఆల్రెడీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పెనం వేడెక్కేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఆయిల్ ఈ ప్యాన్ ఏదైతే ఉందో దానిపైన వేసేసి కొంచెం నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఓకే, ప్రతిగా మనము ఇంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటితోనే మనం చేసేసుకోవాలి. మన దగ్గర ఆనియన్ ఉంటుంది కాబట్టి ఆనియన్
నీ మొహం ఇట్స్ Go. ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీకి నేను బాండ్లీ పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఆమ్లెట్ ఏదైతే ఉందో దాన్ని మన కిచెన్ టవల్ ఏదైతే ఉందో దాంతో ర్యాప్ చేసి పెట్టేసాము. ఎందుకంటే దీన్ని పీసెస్గా మనం కట్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ర్యాప్ చేసి పెట్టాము. ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ లోపల బాండ్లీ వేడెక్కేటప్పటికి నేను ఏం చేస్తున్నానంటే ఒక 3 scoops ఆఫ్ ఆయిల్ ఏదైతే ఉందో దీనిలో వేసేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా మనకి బాయిల్డ్ ఎగ్ తోటి కర్రీ లేదా ఆమ్లెట్ అంటే వేరే కూరలో దేంట్లోకైనా ఆమ్లెట్ నంచుకొని తింటాం. ఇదంతా కూడాను ఎప్పుడు రొటీన్గా ఉంటుంది కాబట్టి రొటీన్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి అని ఈ స్టైల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దీన్ని చేస్తున్నాం. దీనికోసం నేను ఏం చేశానంటే ఒక పెద్ద ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి ఏదైతే ఉందో అంటే ఆల్రెడీ మనం ఆమ్లెట్లో వేసాం కాబట్టి ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అలాగే కర్రీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చేసాం. ఈ లోపల నేను ఏం చేశానంటే టమాటోస్ ఏవైతే ఉన్నాయో టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాను. టమాటోస్ నెక్స్ట్ ఆనియన్ నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో కొంచెం వెల్లుల్లిపాయ అంటే ఒక 4 వెల్లుల్లిపాయ ఏవైతే ఉన్నాయో వాటిని అందులో వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకొని నేనేం చేశానంటే ఆల్రెడీ ఒక ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది టమాటో ప్యూరీ అనమాట. సో కర్రీ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఈ లోపల ఆమ్లెట్ కూడా మనకి చల్లగా అవుతుంది. దీంట్లో ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఇందులో నేను వేయాల్సిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేసేస్తాను. ఈ విభూతి కావాలా? ఫ్రెండ్స్ ఇందులో నేను కొంచెం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. ఓకే. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆమ్లెట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి. ఓకే, మీరు చూస్తే లేయర్స్గా కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుందా లేయర్స్గా? సో ఇది ఒక వెరైటీ అనమాట. ఓకే, దీన్ని కావాలి అంటే మనం స్నాక్స్గా తినొచ్చు. దీన్ని టమాటో సాస్ ఏదైతే ఉందో అందులో వేసుకొని తినొచ్చు. బట్ దీన్ని నేను కర్రీగా చేస్తున్నాను అనమాట. అంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు, అట్ ద సేమ్ టైం మనము కర్రీగా కూడా చేయొచ్చు. ఆల్రెడీ కర్రీకి మనం ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఆనియన్ ఏదైతే ఉందో అందులో టమాటో పేస్ట్ అల్లం పేస్ట్ వేసేసాము. ఇది మగ్గింది. ఇప్పుడు దీంట్లోకి నేనేం చేస్తానంటే టమాటో ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని వేసేస్తాను అనమాట. ఫ్రెండ్స్ నేను ఆనియన్ అండ్ గార్లిక్ ఏదైతే ఉందో అది మగ్గిపోయింది కదా. దీంట్లోకి నేను ప్యూరీ ఏదైతే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో దాన్ని ఇందులో వేసేస్తున్నాను అనమాట మొత్తం కూడాను. ఇది మనము నార్మల్ రైస్లోకి కావచ్చు లేదా చపాతీలోకి లేదా పలావ్ బిర్యానీ ఏదైతే ఉందో దాంట్లోకి మనం వీటిని వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ నా వంటలకి ఇంకా మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ఏమవుతుంది, ఓకేనా? ఇందులో కొంచెం నేను కారం ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, మీకు టేస్ట్ తగ్గ అంతలా కారం వేసేసుకోండి. ఓకే, దాని తర్వాత కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోండి. సో వేసేసిన తర్వాత ఏం చేద్దామంటే కొంచెంసేపు దీన్ని కలిపేసేసి మగ్గనిచ్చాక కొంచెం వాటర్ వేద్దాం. ఎందుకు అని అంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది రావాలి కాబట్టి కొంచెం వాటర్ వేద్దాం అన్నమాట. ఓకే, ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం వాటర్ ఏదైతే ఉందో వాటర్ వేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఏదైతే ఉందో మన ఆమ్లెట్, ఆ ఆమ్లెట్ని పీసెస్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టేసుకుంటున్నాము. మనము నార్మల్గా ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు ఎలా ఒక్కొక్క పీస్ తీసి అలా పెట్టుకుంటామో అలాగనమాట. ఓకే, సో అన్ని పీసెస్ కూడాను అలా పెట్టుకుంటాం అన్నమాట. చెప్పు.
సో ఇందులో నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది జస్ట్ లైక్ మనకి చేపల కర్రీ ఎలా ఉంటుందో, చేపల పులుసు అనుకుంటాం కదండి, ఆ చేపల పులుసు ఎలా ఉంటుంది. వీటిని ఇట్లా మనము ఏం చేస్తున్నామంటే దాంట్లోకి ఆల్రెడీ ఏదైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీలోకి ఇన్సర్ట్ అయ్యేటట్లు అనమాట. సో ఇది చేపల పులుసు లాగా మనకి ఇలా ఆమ్లెట్ పులుసు లాగా తయారైంది అనమాట. ఓకే, సో ఇది కొత్త వంట. దీనిపైన నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒకసారి కొరియాండర్ ఏదైతే ఉందో, కొత్తిమీర ఏదైతే ఉందో దాంతో పైన ఒకసారి కట్ చేసి వేసేస్తాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. అన్నిటికీ నేనున్నాను అని అంటావు, అది చూడు ఎంత పెద్దగా ఉందో. చిన్న చిన్న పీసెస్గా కట్ చేయి, చేతులు కాదు కట్ చేయాల్సింది. ధనియాపత్, కొరియాండర్, ఓకే, కట్ చేయి. మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కట్ చేయి. మొత్తం వేయాలి, ఒక్క దగ్గరే కాదనమాట. మళ్ళీ వీళ్ళు పెద్ద చెప్పులు.